పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతగా నమోదైంది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ ఆస్తి నష్టం లేదన్న అధికారులు రాబోయే 5 రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి సిచ్యువేషన్? వినుకొండలో భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్తి ప్రాణ నష్టం లేకపోయినా రాబోయే 5 రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఈ అర్ధరాత్రి సమయంలో భూమి ప్రకంపించినట్టు స్థానికులు చెప్తున్నారు. తెల్లవారుజామున 3:20 సమయంలో 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలో వస్తువులు కూడా పడినట్లు కూడా స్థానికులు కొంతమంది చెప్తున్నారు. అయితే ఇది చాలా చిన్నపాటి విషయమే అని అధికారులు కొట్టివేస్తున్నప్పుడు కూడా రాబోయే 5-6 రోజుల్లో కూడా దీని ప్రభావం మరొకసారి ఉంటుందని అధికార యంత్రాంగం ద్వారా తెలుస్తుంది. అయితే 2 రోజుల్లో సీఎం చంద్రబాబు వినుకొండ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతుంది. వాతావరణ శాఖ అధికారులతోనూ ఎర్త్క్వేక్ శాఖకు సంబంధించిన అధికారులతోనూ వాళ్ళు సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం చంద్రబాబు నాయుడు వినుకొండలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాబోయే 5 రోజుల్లో కూడా మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని ఇక్కడ ప్రచారం జరుగుతుందో ఇది ఎంతవరకు వాస్తవం, అది జరిగితే కూడా అధికార యంత్రాంగంలో అయితే తజ్జన భజ్జన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన ప్రకంపనం అయితే అసలు అది వచ్చి దాని 2 సెకండ్లు